ఎమ్మెల్సీ కవిత వ్యాఖ్యలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి. కవిత ఎవరిని సంతోషపెట్టాలని చూస్తోందో తెలియదన్నారు. తాను కక్షపూరితంగా ఎవరి మీద కేసులు పెట్టించలేదన్నారు. ఒకవేళ అలా ఏమైనా ఉంటే నిరూపించాలంటూ సవాల్ చేశారు. తప్పుడు ఆరోపణలు చేయవద్దని కవితకు సూచించారు. తండ్రి వయసున్న మంత్రులు ఎమ్మెల్యేలను ఇంటికి పిలిపించుకొని మాట్లాడుతున్నావంటూ నిప్పులు చెరిగారు. నీళ్ల నిరంజన్ రెడ్డి అని తాను కావాలని పిలిపించుకోలేదని, నీవే లిక్కర్ రాణి అని పిలిపించుకోవాలంటూ కల్వకుంట్ల కవితకు చురకలంటించారు. నీకు హైదరాబాదులో విలాసవంతమైన ఇల్లు, గండిపేటలో విలాసవంతమైన ఫామ్ హౌస్లు ఎక్కడి నుండొచ్చాయని కవితను ప్రశ్నించారు. తనకు ఎక్కడా ఫామ్ హౌస్లు లేవని క్లారిటీ ఇచ్చారు. చెప్పుకుంటేనంటే ఎంత బాధ అనుభవించినామో కేసీఆర్ తో సహా అందరం. గుమ్మరంగా ఉన్నాం, బయట పడతలేం, బయట పడలే కూడా అవసరం లేదని. ఇంకా పెద్ద మేయార్తో ఓడించేది ఉండే అని మాట్లాడుతుంది ఈమె. నీకెందుకమ్మా అంత కసి? నాకు అర్థం కాదు. ఎంత శాపనార్థాలు పెట్టేటంత నీకేం అడ్డం వచ్చినాం? అంటే నీ ఈగో సాటిస్ఫై కాలే. నీకు ఉండేటువంటి దురహంకారం ఎటువంటిదంటే ఇవాళ చెప్పాలి కాబట్టి చెప్పాల్సి వస్తుంది. తండ్రి వయసు వాళ్ళను, మంత్రుల్ని, పార్టీ ఎమ్మెల్యేలని, నాయకుల్ని ఇంటికి పిలిపించుకొని మాట్లాడేటువంటి సంస్కారం అనేది. పోని వాళ్ళ జాబితాలో ఉన్నోళ్ళం మేము 45 మందిమే. నీవెవరు అసలు? ఒక కేసీఆర్ కూతురు అనే కదా నిన్ను ఇంతమంది గౌరవించింది. మా అయితే నువ్వు ఎంపీ అయితే నీ జిల్లా కాడికి, నీ పార్లమెంట్ కాడికి, మొత్తం తెలంగాణకి నీవేంది అసలు? నువ్వు ఎత్తక ముందు లోకంలో తెలంగాణలో ఎవరు బోనం ఎత్తనట్లు, ఎవరికి బోనం తెలియదు అన్నట్లు, నువ్వు ఆడక ముందు బతుకమ్మనే లోకం ఆడనట్లు. మేము నిన్ను ఎత్తుకున్నాం, మా బిడ్డని, మా చెల్లెలని ఎత్తుకున్నాం, మురిసిపోయినాం. తెలంగాణ ప్రతీకని విశ్వవ్యాపితం చేసే ఒక గొప్ప ప్రయత్నం జరుగుతుందని. కానీ ఈ ప్రయత్నం అంతా కూడా అటు తిప్పి ఇటు తిప్పి అది ఎడుదారి మళ్ళీందో ఇవాళ బాధపడుతున్నాం. ఓటమి మీద సమీక్షించుకుంటే చాలా అంశాలు ఉన్నాయి. ఎవరైనా సరే ప్రజా జీవితంలో ఎక్కడైనా ఏమైనా తెలిసి తెలియక తప్పులు చేస్తే తప్పకుండా సరిదిద్దుకుంటాం. కానీ కావాలని ఎవరిని అన్నాడు వేధించలే. ఎదురుపై స్నేహంగా మాట్లాడినాము, ఆత్మీయంగా పలకరించినాం, పేద ప్రజలను హక్కున పెట్టుకున్నాం. అందులో మాకెవరు ఎదురులేరు, ఎవరు సాటి రారు. మమ్మల్ని పట్టుకొని పూర్తి భిన్నమైనటువంటి నెగటివ్ ప్రొజెక్షన్ ఇచ్చేటువంటి విధంగా మీరు మాట్లాడడం దారుణం. ఇక ఎమ్మెల్సీ కవిత వ్యాఖ్యలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శంకర్ అందిస్తారు. శంకర్, నిరంజన్ మాటలను ఏ విధంగా చూడొచ్చు? కవిత ఎవరిని సంతోషపెట్టాలని చూస్తోంది అంటున్నారు. అలాగే హైదరాబాద్ లో విలాసవంతమైన ఇల్లు, ఫామ్ హౌస్లు ఎక్కడివి? నీకు అన్ని డబ్బులు ఎక్కడివి? తండ్రి వయసున్నటువంటి పార్టీ పెద్దలను ఇంటికి పిలిపించుకొని జాగృతిలో చేరాలంటూ ఒత్తిడి తేవడాన్ని ఏ విధంగా చూడొచ్చు? ఇది ఒక దురహంకారం అంటూ కూడా కీలకమైన వ్యాఖ్యలు చేస్తున్నారు నిరంజన్ రెడ్డి. వ్యాఖ్యలను ఏ విధంగా చూడొచ్చు? అసలు కవితకు నిరంజన్ రెడ్డికి మధ్య ఏం జరిగింది వివాదం? జాగృతి జనంబాట కార్యక్రమంతో వనపర్తి జిల్లాలో కవిత పర్యటన కొనసాగుతుంది. ఇదే క్రమంలో వనపర్తిలో ప్రెస్ మీట్ నిర్వహించినటువంటి కవిత మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డిపై పూర్తిగా హాట్ కామెంట్ చేసింది. నిరంజన్ రెడ్డి నియోజకవర్గంలో భూ కబ్జాలకు పాల్పడడంతో పాటు బీసీల పైన కక్షపూరితంగా కేసులు పెట్టించి కొట్టించాడని పెద్ద ఎత్తున ఆరోపణ చేసింది. దీంతో పాటు జిల్లాలో ఉన్నటువంటి భూములు చాలక కృష్ణానది ఒడ్డున భూములను కబ్జా చేసి ఫామ్ హౌస్ ను కట్టించుకున్నాడు. కాబట్టి ఇదంతా కూడా నిరంజన్ రెడ్డి నీళ్ల నిరంజనుడు కాడు, భూదాహానికి బాగా అలవాటు పడ్డ వ్యక్తి అంటూ కూడా ఆమె పూర్తి స్థాయిలో ఫైర్ అయ్యారు. ఇక ఒకానొక సందర్భంలో నిరంజన్ రెడ్డి జాగ్రత్తగా మాట్లాడకపోతే పుచ్చ లేచిపోతుందంటూ కూడా పూర్తిగా ఆమె ఒక స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. దీంతో ఒక్కసారిగా వనపర్తి రాజకీయాలు తిరిగి వేడెక్కాయి. గతంలో బీఆర్ఎస్ పార్టీలో పూర్తిగా కలిసి ఉన్నటువంటి మాజీ మంత్రి, వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి, అదేవిధంగా ప్రస్తుతం జాగృతి జనపాట కార్యక్రమంలో ఉన్నటువంటి కవిత కూడా పూర్తిగా విరోధులుగా మారినటువంటి సిచ్యువేషన్ కనపడ్డది. తండ్రి వయసు వారిని గౌరవిస్తున్నాను, లేదంటే ఇంకా ఎక్కువ మాట్లాడేదని చెప్పి కూడా కవిత స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. చాలా రోజులుగా భూ కబ్జాలతో పాటు మొత్తంగా ఒకవైపు దేవుడి మాన్యాలను కూడా కబ్జాలు చేస్తున్నారంటూ కూడా ఆమె నిరంజన్ రెడ్డిపై పూర్తి స్థాయిలో హాట్ కామెంట్ చేసింది.
మొత్తంగా ఈ ఘోరాలను రాబోయే రోజుల్లో జనాలంతా తెలుసుకుంటారని కూడా పూర్తిగా చెప్పకనే చెప్పింది. గతంలో ఎంఆర్ఓ ఆఫీస్ ఏదైతే అలంపూర్కు సంబంధించినటువంటి ఎంఆర్ఓ ఆఫీస్ ను ఎవరు తగలబెట్టారు, ఏం జరిగిందో అందరికీ తెలుసు. కేసీఆర్ గారిది అది తెలిసినా కూడా ఊరుకుంటే మాత్రం అది తప్పేనంటూ కూడా ఆమె ఫైర్ అయింది. మొత్తంగా ఏదుల రిజర్వాయర్ల పేరు మీద ఎందుకింత కక్ష సాధించుకున్నారు, మొత్తం ఇదంతా చేశారని చెప్తుంటే ఒకవైపు నిరంజన్ రెడ్డి మాత్రం దీనికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చాడు. నేను నిరంజన్ రెడ్డి అని పిలిపించుకోలేదు, నీవే లిక్కర్ రానని పిలిపించుకుంటున్నావు, తండ్రి వయసు ఉన్నటువంటి మాపై ఇట్లా మాట్లాడడం పద్ధతి కాదు, ఒక్క కేసీఆర్ కూతురు అని నేను గౌరవిస్తున్నాము, నీవే కావాలంటే లిక్కర్ రానని పిలిపించుకో, హైదరాబాద్ లో ఎన్ని కోట్ల రూపాయలతో ఎక్కడెక్కడ ఫామ్ హౌస్ ఉన్నాడో మాకు అన్ని తెలుసు, కాబట్టి జాగ్రత్తగా మాట్లాడాలి, లేదంటే మాత్రం మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని కూడా పూర్తి స్థాయిలో నిరంజన్ రెడ్డి దీనికి కౌంటర్ ఇచ్చారు. మొత్తంగా కవిత జనం జాగృతి పేరుతో ఆయా నియోజకవర్గాల్లో ప్రధాన బీఆర్ఎస్ పార్టీ నాయకులను టార్గెట్ చేసుకుంటూ ముందుకు పోతుండడం మాత్రం కొంతమంది నాయకులకు పూర్తి స్థాయిలో అస్సలు మింగుడు పడని విషయంగా తయారైనటువంటి సిచ్యువేషన్ కనపడుతుంది. తిరిగి రేపు కూడా ఆమె వనపర్తి జిల్లాలోనే పర్యటన ఉండబోతుంది కాబట్టి రాజకీయ వివాదం ఎక్కడికి వెళ్తుందని చెప్పి కూడా కాస్త హాట్ టాపిక్ గానే ఉన్నటువంటి సిచ్యువేషన్ వనపర్తి జిల్లాలో కనపడుతుంది. రేఖ. రైట్, థ్యాంక్ యూ శంకర్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.